హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా మీరు? బ్రేక్ఫాస్ట్ సెల్యులార్ న్యూట్రిషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది. ఎందుకు సెల్యులార్ న్యూట్రిషన్ని తీసుకోవాలి? ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలాంటివి ఎందుకు తీసుకోవద్దు? మన పెద్దవాళ్ళు అవే తీసుకున్నారు కాబట్టి మాకు కూడా అదే అలవాటు, మేము కూడా అదే తీసుకుంటాము అంటే కనుక మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం పనులలో కానీ ఇతర పనులలో కానీ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి హెవీ ఫుడ్ అనేది తీసుకున్నారు. వాళ్ళ బాడీ నుండి స్వెట్ వచ్చేది, చాలా ఏంటి ఎక్సర్సైజ్కి సంబంధించిన వర్క్స్ అనేవి చేసేవాళ్ళు కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళు స్మార్ట్గానే ఉన్నారు. కానీ మనం ఏంటి ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, హెవీ ఫుడ్ ఇస్తున్నాం. అంటే ఒక 9000 క్యాలరీస్ మన బాడీకి అయితే ఎప్పుడు ఎక్సెస్ అవుతాయో 1 kg బరువు అనేది పెరుగుతూ ఉంటాం మనం. 1 kg కాదు, చాలా వరకు 10, 20, 30, 40, 60, 70 kgs ఎక్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్ని వేల క్యాలరీస్ అనేది ఎక్సెస్ ఇచ్చి ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. మనం స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, స్మార్ట్ ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు హెవీ వర్క్ చేసేవాళ్ళు హెవీ ఫుడ్ ఇచ్చారు. ఇప్పుడు అదే హెవీ ఫుడ్ మనం ఇస్తూ మన బాడీని చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నాం. స్ట్రోక్స్ రావడం కానీ, ఓవర్ వెయిట్ అవ్వడం కానీ, దానివల్ల చాలా రకాల హెల్త్ సమస్యలు, లేడీస్ అయితే థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి సమస్యలన్నీ కొని తెచ్చుకుంటున్నారు. అండ్ నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడున్న జనరేషన్లో స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఎలాంటి బయట అది పొలం పనులు కానీ ఇలాంటివి ఏవీ లేవు కాబట్టి మనం చేసేది స్మార్ట్ వర్క్ అండ్ స్మార్ట్ ఫుడ్ ఇవ్వాలి.